వాళ్ళంతా ఖైదీలు. తెలిసి నేరాలు చేసిన వారు కొందరైతే క్షణికావేశంలో చేసిన వారు మరికొందరు. నేరం నిరూపణ కావడంతో కోర్టులు జైలు శిక్షలు విధించాయి. కొంతకాలంగా జైలు శిక్షలు అనుభవిస్తూ జైల్లో మగ్గుతున్నారు. ఇలాంటి వారికి రాష్ట్ర జైలు శాఖ ఉపాధి చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి బతుకుదెరువు చూపించింది. ఇందులో చంచల్గూడ సెంట్రల్ జైలు నిర్వహించే పెట్రోల్ బంక్ ఆదాయంలో టాప్లో నిలిచింది. ఏటా 100 కోట్ల నుంచి 120 కోట్ల టర్నోవర్ సాధిస్తుందని జైలు అధికారులు చెబుతున్నారు. జైలు శాఖ మాజీ డీజీ వీకే సింగ్ ఆధ్వర్యంలో 2013లో చంచల్గూడలో మొదటిసారిగా పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 17 బంకులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి సంఖ్య 24కు చేరింది. జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు, శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన వారు మళ్లీ నేరాల బాట పట్టకుండా ఈ పెట్రోల్ బంకుల్లో జీవనోపాధి కల్పిస్తున్నారు. జైల్లో ఉంటూ బంకులో పనిచేసే ఖైదీలకు రోజు 150 వరకు ఇస్తున్నారు. శిక్షలు అనుభవించి రిలీజ్ అయి ఇక్కడ బంకులో పనిచేస్తున్న వారికి నెలకు 18,000 జీతం ఇస్తున్నారు. జీతం డబ్బులు ప్రతి నెల వారి అకౌంట్లోని జైలు శాఖ డిపాజిట్ చేస్తుంది. చంచల్గూడ జైలు వద్ద ఉన్న పెట్రోల్ బంకుల్లో మొత్తం 62 మంది పనిచేస్తున్నారు. ప్రతి షిఫ్ట్లో 18 మంది ఆన్ డ్యూటీలో ఉంటారు. వీరిని జైలర్తో పాటు 3 సిబ్బంది మానిటరింగ్ చేస్తుంటారు. ఇక్కడ బంకులో పోసే పెట్రోల్ క్వాలిటీ, క్వాంటిటీకి మంచి పేరు ఉండడంతో రోజు వాహనదారులు క్యూ కడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కో రోజు 30 లక్షల నుంచి 40 లక్షల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ పెట్రోల్ బంక్ అన్ని వేళల్లో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. జైలు శాఖ నిర్వహించే పెట్రోల్ బంక్లో నాణ్యమైన పెట్రోల్ అందించడం వల్ల వినియోగదారులు తాకిడి పెరిగింది. దీంతో త్వరలో మరో పెట్రోల్ బంక్ను అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు. క్షణికావేశంలో చేసిన నేరానికి దశాబ్ద కాలంగా శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను ఖైదీలుగా పరిగణించకుండా తెలంగాణ జైళ్ల శాఖ వారికి ఉద్యోగాలు ఇచ్చి వారిని అయితే ఒక గాడిలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం పాత బస్తీలో ఉన్న చంచల్గూడ పెట్రోల్ బంకులో ఉన్నాము. ఇక్కడ గత 11 సంవత్సరాలుగా సుదాన్ అనే పేరుతో పెట్రోల్ బంక్ను స్థాపించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, తెలంగాణ జైళ్ల శాఖ ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేశారు. అయితే సత్ప్రవర్తన కింద రిలీజ్ అయిన ఖైదీలనే కాకుండా ఎవరైతే శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ప్రవర్తన ద్వారా ఉన్నవారిని ఈ పెట్రోల్ బంకులో పనిచేయించడం అయితే జరిగింది. అయితే దాదాపుగా 2013లో ఈ పెట్రోల్ బంకు నిర్వహించి ఖైదీల చేత ఈ పెట్రోల్ పోయించడం అయితే జరుగుతుంది. తెలంగాణ జైళ్ల శాఖ కొంత ప్రయోగం అని చేసిందని చెప్పాలి. ఖైదీలను బయటికి తెచ్చి బయటి ప్రపంచానికి చూపించి ఈ పెట్రోల్ బంకులో పనిచేసే విధంగా కూడా వారిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో గత కొంతకాలంగా శిక్ష అనుభవించి సత్ప్రవర్తన కింద బయటికి వచ్చిన మనతో ఒక అతను ఉన్నాడు. ఆయన అడిగి అయితే తెలుసుకుందాం ఏ విధంగా ఇక్కడ వచ్చి చేరాలనేది తెలుసుకుందాం. 9 ఇయర్స్ అని ఉన్నాను. హైకోర్టులో అపీల్ వల్ల నాకు సత్ప్రవర్తన నుండి కేసు కొట్టేసింది. ఎక్కడ శిక్ష అనుభవించారు? చెల్రపల్లిలో 3 ఇయర్ ఉన్నాను. ఇప్పటికీ ఒక 3 ఇయర్ అయింది నేను బయటికి పోయి. అక్కడ జైలు శాఖనే నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎంత జీతం ఇస్తున్నారు? నాకు 18,000 ఇస్తారు. అంటే మాకు ఉపాధి ఇస్తున్నారు. మంచిగా మాకు వర్క్ ఉంది, మంచిగానే చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. గతంలో మీరు ఏం పని చేసారు? గతంలో వ్యవసాయం చేసేవాళ్ళం. बहुत अच्छा सर्विस है और यहाँ का जो है ना सर्विसमैन जो पेट्रोल डालते वो गुड डिसिप्लिन के है. काफ़ी हम लोगों को सहूलत देते हैं ये लोग. వెరీ గుడ్ ఇన్ దిస్ ఏరియా. మేడం చెప్పండి, మీరు ఎప్పటి నుంచి పెట్రోల్ వస్తున్నారు? నేను ఒక 5 ఇయర్స్ అవుతుందండి. 5 ఇయర్స్ రెగ్యులర్గా వస్తాను. వీళ్ళది ఇంకొకటి ఉంది అటు సైడు. ఎప్పుడైనా ట్యాంక్ ఫుల్ చేయాలంటే ఇక్కడికే వస్తాను. ఎక్కువ శాతం ఈ రోడ్ నుంచి పోయినా కూడా నేను ఎప్పుడు కంపల్సరీ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయాలంటే ఇక్కడికే వస్తాను అనమాట. సో అందు గురించి చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు ఇక్కడికి రావచ్చు, కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, నాణ్యమైన పెట్రోల్ పోయడమే కాకుండా భద్రత, మహిళల పరంగా భద్రత కూడా కల్పిస్తున్నారంటూ ఏదైనా చోరీకి జరిగినా కూడా తీసి మాకు వెమ్మటే ఇవ్వడం జరుగుతుందంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్న జరిగింది. అయితే ఒకే రోజు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం చేకూరే ఈ పెట్రోల్ బంకులో వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల కొత్త పెట్రోల్ బంకును, దీనికి 10 అడుగుల దూరంలోనే కొత్త పెట్రోల్ బంకు ఏర్పాటు చేశారు. అయితే ఈ పెట్రోల్ బంకు ఒకరోజు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. నెలకు 4 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే సంవత్సరానికి 100 నుంచి 120 కోట్ల ఆదాయం చేకూరుస్తుంది. కాబట్టి ఈ పెట్రోల్ బంకు గత 11 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకైతే సాగడం అయితే జరుగుతుంది. ఇక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కావచ్చు, సత్ప్రవర్తన కింద బయటికి వెళ్ళిన ఖైదీలు కావచ్చు, ఇక్కడ ఎంతోమంది ఉపాధి పొందుతున్న అవకాశాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రమేష్, HM టీవీ, హైదరాబాద్.